అనుకున్నదొకటి అయ్యిందొకటి. కవిత ఓ విచిత్రమైన పిటిషన్ వేశారు. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి పరీక్షలు వచ్చినాయి, ఈ టైంలో దగ్గరుండి తల్లిగా నేను చదివించుకోవాలి కాబట్టి బెయిల్ ఇవ్వండి అని. అది అంత సిల్లీ రీజన్తో బెయిల్ అడిగేవాడు ఎవరు లేరు. అడిగితే అసలు ఆ సిల్లీ రీజన్తో ఇస్తారా? ప్రస్తుతం ఈ పిటిషన్ని వచ్చే నెల 4వ తారీఖు వాయిదా వేశారు. లాయర్ గారికి డబ్బులు ఇవ్వడం తప్పించి దేనికి పనికిరాని పిటిషన్ అది. ప్రాక్టికల్గా అడిగితే ఎలా అడగాలి? ఒకటి క్వాష్ చేయమని అడగాలి. లేదు తన అనారోగ్యము మహిళని కాబట్టి నేను విచారణకు హాజరవుతాను, తర్వాత విచారణలో అంటే ఆల్రెడీ నన్ను ఎంక్వైరీ చేసేశారు కదా, ఇంకా మిగతాది కోర్టులో తేల్చుకునేదే కదా, అది తేల్చుకోవడానికి నేను రెడీ, పోనీ నేనేమన్నా మేనేజ్ చేస్తానంటే ఇప్పటికే మేనేజ్ చేయలేదు కదా, ఆల్రెడీ అయిపోయినాయి కదా, ఇంకా ఇంతకుమించి ఇప్పుడు ఇన్ని రోజులు నేను బయటే ఉన్నప్పుడు చేయని మేనేజ్ ఇప్పుడు ఎట్లా చేస్తాను, కాబట్టి వదిలేసేయండి, నేను ఇక మిగతాదంతా కోర్టులో ఫేస్ చేస్తాను, ఒక ఆడపిల్లగా నాకు అవకాశం ఇవ్వండి అని అడగాలి. అది ఏమన్నా కొంచెం ఒక 5% ఛాన్సెస్ ఉంటాయి అక్కడ కూడా. కానీ ఓవరాల్గా వచ్చి పిల్లలు చదువుకోవాలి, లేకపోతే కనుక పిల్లలకి తలకాయలు తోవడానికి ఎవరు లేరు, భోజనం వండి పెట్టడానికి ఎవరు లేరంటే ఎవడు బెయిల్ ఇవ్వడు. అది సుప్రీంకోర్టులో. అందుకే 4వ తారీఖు వాయిదా పడింది.